గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0లో ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ 167 పరుగుల అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బౌలింగ్లో భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. 4 వికెట్లు తీసి లంక జట్టును దెబ్బతీశాడు. ఫలితంగా ఆతిథ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ తమ తొలి ఇన్నింగ్స్ లభించిన ఆధిక్యాన్ని జోడించి శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక 206 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ రాజస్థాన్ స్పిన్నర్ 6 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో మానవ్ సుతార్పై భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. మానవ్ సుతార్ ఒక అద్భుతమైన స్పిన్నర్. భారత్ తరపున తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. అతడు ఖచ్చితంగా భారత జట్టుకు సుదీర్ఘ కాలం పాటు ప్రాతినిధ్యం వహిస్తాడు. పడిక్కల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు రెండో ఇన్నింగ్స్లోనూ అత్యుత్తమంగా రాణించాడు. తమ బ్యాటింగ్ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం సెంచరీ చేయడమే కాకుండా ఆ తర్వాత కూడా బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు మంచి పొజిషన్లో నిలబెట్టాడు. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లను అతను ఎదుర్కొన్న తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం మ్యాచ్ మొత్తానికి హైలైట్గా నిలిచిందని గిల్ పేర్కొన్నాడు. అదేవిధంగా రెండో ఇన్నింగ్స్లో వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ స్పందించాడు. వాతావరణ పరిస్థితుల వల్ల 4వ, 5వ రోజుల్లో ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమవుతుందో తెలియదు. అందుకు దూకుడుగా ఆడి ప్రత్యర్థి ముందు 400కు పైగా లక్ష్యాన్ని ఉంచాలని భావించాం. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లు కోల్పోయాం. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము అప్పటికే ఈ మ్యాచ్పై పట్టు సాధించాం. ఇక 600లో చారిత్రాత్మక టెస్టులో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. WTC రేసులో ప్రతి గెలుపు మాకు కీలకమని శుభ్మన్ గిల్ వ్యాఖ్యానించాడు. ఇంకా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దారుణమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. 2 ఇన్నింగ్స్లో కలిపి వికెట్లు తీయకపోవడంతో పూర్తిగా తేలిపోయాడు. దీంతో త్వరలో జరుగుతున్న రెండో టెస్టులో తుది జట్టులో అతడి స్థానంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత బౌలర్లు సమిష్టిగా రాణించినప్పటికీ చైనా మ్యాచ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కత్తించడంలో అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న సమయంలోనూ కుల్దీప్ తన మాయాజాలాన్ని ప్రదర్శించలేక చేతులెత్తేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో అతడు 14 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 65 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 1 వికెట్ మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో అతడి ఎకానమీ రేటు 4.64గా నమోదు కావడం గమనార్హం. టెస్టు ఫార్మాట్లో ఒక స్పిన్నర్ ఇంత భారీగా పరుగులు ఇచ్చుకోవడం జట్టు యాజమాన్యాన్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. అతడి బౌలింగ్ను శ్రీలంక బ్యాటర్లు చాలా సులువుగా ఎదుర్కొంటున్నారు. తొలి ఇన్నింగ్స్లో చేసిన తప్పుల నుంచి కుల్దీప్ యాదవ్ ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదు. రెండో ఇన్నింగ్స్లో అతడి ప్రదర్శన మరింత నిరాశపరిచింది. మ్యాచ్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో అతడు 11 ఓవర్ల బౌలింగ్ చేసి ఇందులో 3.45 ఎకానమీతో 38 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క బ్యాటర్ కూడా పెవిలియన్ పంపలేకపోయాడు. ఒకవైపు మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతుంటే కుల్దీప్ మాత్రం శ్రీలంక బ్యాటర్లకు, ఆటగాళ్లకు ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. వికెట్ల వేటలో విఫలం అవ్వడమే కాకుండా ఇలా పరుగులు సమర్పించుకోవడం మైదానంలో జట్టుపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఈ పేవల ప్రదర్శన నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ స్థానాన్ని తీవ్ర ముప్పు వాటిల్లింది. ప్రాథమిక సమాచారం ప్రకారం శ్రీలంకతో జరుగుతున్న తొలి రెండో టెస్టు తుది జట్టు నుంచి అతడిని తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బెంచ్పై ఉన్న ఇతర స్పిన్నర్లకు అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కుల్దీప్కు జట్టులో సమతుల్యత తీసుకురావడానికి మరో బౌలర్ను తుది జట్టులోకి తీసుకునే వ్యూహాత్మకంలో కెప్టెన్ ఉన్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుల్దీప్ యాదవ్ లాంటి మ్యాచ్ విన్నర్ ఇలా వరుసగా విఫలం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. భవిష్యత్తులో ఆడే అవకాశం వస్తే అతడు తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే జట్టులో సుదీర్ఘ కాలం పాటు స్థానం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.